ఇంపార్టెంట్ కదా. అందువలన ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతూ ఉంటే కూడా మేము రాజకీయాలు చేస్తామని అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ అలా ముందుకెళ్తే కరెక్ట్ కాదు. ఇక్కడ ఎవరైనా పార్టీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడము, వాళ్ళకు సహాయం చేయటంలో ఏమి తప్పు లేదు, ఏ రాజకీయ పార్టీ అయినా. ఇక్కడ సహాయం చేయటానికి, పలకరించటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు జనసమూహంతో అవసరమా? శుభ్రంగా 4 కార్లలో సెక్యూరిటీతో నేరుగా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా సహాయం చేసి ఓదార్చి మళ్ళీ వెళ్ళిపోవాలి. అదేమో ఎన్నికల ప్రచారమా? లేకపోతే ఏంటి, ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? అసలు వెళ్ళి ప్రచారం చేయటానికి అలా జనంతో వెళ్తే ఏమైపోతుంది? శాంతి భద్రతల సమస్య అవుతుంది. పోయింది కదా ఇవాళ. ఆకిసరాట్లో ఒక అబ్బాయి చనిపోయాడు. ఎవరో పోతూ పోతూ పెద్ద ఆయన డాష్ కొట్టి వెళ్ళిపోయాడు, ఆయన చనిపోయాడు ఆ రద్దీలో. అందువల్ల ఇక్కడ ఇది ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాల్సిన విషయం. ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడానికి పోయి ఇంకా ఎవరో చనిపోవడానికి కారణమైతే అది తప్పేని నేను అంటాను. మరి ప్రభుత్వం కంట్రోల్, మీరు అనొచ్చు ప్రభుత్వం కంట్రోల్ చేయొచ్చు కదా, పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టచ్చు కదా అని. ఎందుకు పెట్టాలి పోలీస్ బందోబస్తు? నువ్వేమన్నా పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని, అయ్యా ఈ మీటింగ్కు 10,000 మంది వస్తారు, లేకపోతే 1,00,000 మంది వస్తారు, నేను పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టుకున్నాను, నాకు మీరు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మీరు అన్ని ఏర్పాట్లు చేయండి పోలీస్ బందోబస్తు అని అడిగితే చేస్తారు. ఒక ఇంట్లోకి వెళ్ళి మాట్లాడడానికి, ఓదార్చడానికి జనాన్ని ఎంటేసుకొని పోయి ఆ జనము విపరీతంగా దారంబడి సీఎం జగన్మోహన్ రెడ్డిని అరవడము, అవన్నీ ఒక ఎత్తు అయితే, బ్యానర్లు పట్టుకున్నారు, ఫ్లెక్సీలు పట్టుకున్నారు, అందులో ఎంత దారుణమైనటువంటి పదాలు వాడారో మీరు ఫ్లెక్సీలు మీరు కావాలంటే సోషల్ మీడియాలో ఉన్నాయి చూడండి. జాతరలో నరికినట్టు నరుకుతాము మేము అధికారం లేకొస్తే. దీన్ని ఎవరైనా అంగీకరిస్తారా? అలా ఫ్లెక్సీలు పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తారా? నరుకుతారా? మరి ఒకవేళ అధికారంలోకి వస్తాయని మళ్ళీ జాతరలో నరికినట్టు నరుకుతారా? అందరినీ చంద్రబాబు నాయుడు నరుకుతారా? లేకపోతే లోకేష్ నరుకుతారా? ఎవరు నరుకుతారు వీళ్ళు? అసలు ఏంటి అట్లా అంత భయపెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు పోయేది పరామర్శించడానికి, అందులో ఇవన్నీ అవసరమా? అయ్యా బాబు, నువ్వు కావాలంటే ఒక 10 మందితో వెళ్ళు, నీకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము, లేదా 100 మందితో వెళ్ళు అని పోలీసులు చెప్పినా కూడా వినకుండా ఆయన వెళ్ళాడు. వెళ్ళినోడు చూసాం కదా ఎంత క్రౌడ్ వచ్చిందో. అదంతా ఆర్గనైజ్డ్ క్రౌడ్. ఎందుకు అవసరమా ఆర్గనైజ్డ్ క్రౌడ్? దేనికి అవసరము? అవసరమే లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే అది పబ్లిసిటీ రాదా? వస్తుంది కదా. బయట ప్రెస్ మీట్ పెడతావు, మాట్లాడతావు, ప్రజలందరికీ తెలుస్తుంది కదా ఎవరు కాదంటున్నాడు దాన్ని. అలా కాకుండా నువ్వు క్రౌడ్ని తీసుకెళ్ళి బ్యానర్లు పట్టుకొని చించుతాం, పీకుతాం, జగన్మోహన్ రెడ్డి 2 వస్తే గనక అని చెప్పి అంత భయంకరంగా ఫ్లెక్సీలు పట్టుకొని ఆ ప్రదర్శనలు చేస్తే మరి ఏమి మాట్లాడాలి మనము? ఏమి రాజకీయాలు ఇవి ఏమి రాజకీయాలు చెప్పండి? నరుకుతామంటే ఏమి రాజకీయాలు ఇవి? ఇది కరెక్ట్ అయితే కాదు. ఆయన ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రభుత్వం కూడా ఏమైపోతున్నదంటే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది, కఠినంగా వ్యవహరించడం లేదు. ఈ ప్రభుత్వానికి చేత అవుతుందో కాదు తెలియటం లేదు. ముందు ఏం చెప్పిండు ఆ ఎస్పీ, అక్కడ ఉన్న పల్నాడు ఎస్పీ, మేము అలవే చేయము, అనుమతి ఇవ్వడం లేదు, అనుమతి రద్దు చేసినాం అన్నారు. తర్వాత ఏం చెప్పిండు, ఒక 100 మంది వస్తే అన్ని ఏర్పాటు చేస్తామంటాడు. తీరా చూస్తే 1000 మంది వచ్చారు. మరి అంటే ఏంటి నిర్ణయం? ప్రభుత్వం నిర్ణయం ఏంది ఎక్కడ? అయ్యా బాబు నీకు అనుమతి ఇవ్వము అంటే ఆయన ఇంట్లోంచి బయటకు ఎలా వస్తాడు? నోటీస్ ఇస్తారు, అనుమతి ఇవ్వడం లేదు, ఇంట్లోంచి బయటికి రావడం లేదు. అదే తెలుగుదేశం గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఎంతమంది రాజకీయ నాయకులు బయటికి రాకుండా నోటీసులు ఇచ్చి బయటికి పోకుండా ఆపేశారు కదా పోలీసులు వెళ్ళి నోటీస్ ఇచ్చి.
లేదంటే శాంతి భద్రతకు ప్రాబ్లం వస్తుంది, బయటికి పోవడానికి లేదు అని చెప్పి ఎంతమందిని ఆపించారు పోకుండా? మీరు జగన్మోహన్ రెడ్డిని ఆపలేకపోయారా? అంటే మీ చేతగా అంటారు ఇది? ఏ నిర్ణయం అంటే నిర్ణయాలు ఎందుకు మారుతుంటాయి అలా? ఇవాళ ఇద్దరు చనిపోయారండి, సరే ఒక అతనేమో యాక్సిడెంట్ అన్నారు వదిలేయి, ఇంకొక అతను వాళ్ళ కార్యకర్తే ఆ రద్దీలో చనిపోయాడు, దానికి బాధ్యులు ఎవరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడా? తీసుకోడు. పోలీసులు తీసుకుంటారా? తీసుకోరు. ఎవరు బాధ్యులు మరి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా. ఇక్కడ మనుషుల ప్రాణాలు తీయడానికి కాదు రాజకీయ పార్టీలు ఉండేది, వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళకు సహాయం చేయడానికి, వాళ్ళ జీవితాలు బాగుపడటానికి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏమాత్రమన్నా ఆలోచించాల్సినటువంటి అవసరం లే. ప్రభుత్వం అయినా వద్దనుకున్నారు, మేము అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆయన ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయాడు అబ్బాయి, అతను ఎవరో దేనికి చనిపోయాడు? బెట్టింగ్ లో డబ్బులు పెట్టి అప్పులు పాలైపోయి అది భరించలేక చనిపోయాడు. ఓకే, మీ కార్యకర్త సంవత్సరం తర్వాత అయినా వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలా, ఆ కుటుంబాన్ని పరామర్శించాలా, ఎవరు తప్పు పట్టరు. ఆయన కారులో కూర్చో, సెక్యూరిటీని తీసుకో, పోలీసులకు చెప్పు, ఓ వెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఎవరొద్దన్నారు, వస్తారో ఒక 20 మంది పోలీసు వాళ్ళు ఉంటారు, లోపలికి పోతావు, మాట్లాడతావు, మళ్ళీ వెళ్ళిపోతావు. ఇదేంటండి జనాలేంది, బ్యానర్లు పట్టుకోవడం ఏంది? ఇప్పుడు అవి చూస్తే తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోరా? నరుకుతాము, జాతరలో నరికినట్టు అని చెప్పి పడితే బ్యానర్లు పట్టుకుంటే అది ప్రతి ఇతర పార్టీల వాళ్ళు పడే అధికార పార్టీ వాళ్ళకి కోపం రాదా? అక్కడ మళ్ళీ వాళ్ళ గొడవ దిగి శాంతి భద్రతల సమస్య రాదా? వస్తుంది కదా, ఒప్పుకుంటారు కదా. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహించాలా, జగన్మోహన్ రెడ్డి వహించాలా? ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చింది? మరి దీనికి సమాధానం లేదు, చెప్పరు. అట్లా పరిపాలన ఉండాల్సింది, పరిపాలన సరిగా లేదు. నేనైతే చెప్తున్నా, కూటమి ప్రభుత్వం పరిపాలనలో కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. చాలా చెప్పగలను, మేమేమి తీసుకోలేదు. రైట్. విజయభాస్కర్ గారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్